వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో నిన్న సిల్వర్ చూస్తున్నట్లయితే ఒకేసారి 21,000 పడిన పరిస్థితి మనం చూసాం. కానీ 21,000 ఎందుకు పడింది? దీనికి రీజన్ చెప్పడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సార్, నిన్న మనం సిల్వర్ చూసుకున్నట్లయితే ఒకేసారి 21,000 పడింది. సో రీజన్ ఏమై ఉండేది సార్? దే హ్యావ్ క్వైట్ ఫ్యూ రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటి, చాలా బ్యాంక్స్ సెంట్రల్ ఎస్పెషల్లీ యూఎస్లో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్స్ మీద కూర్చున్నాయి, సిల్వర్ షార్ట్స్ మీద. ఓకే, వాళ్ళు సెటిల్ చేయాలి అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాజ్ ప్రైస్ పడిపోతుంది అని. ఓకే, అది అవ్వట్లేదు. ఆ షార్ట్స్ హ్యూజ్గా ఉన్నాయి. వాళ్ళు సెటిల్ చేయాల్సి వచ్చింది, డంప్ చేయాల్సి వచ్చింది. అదొకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటి, ప్యానిక్. యూజువల్లీ ఏమవుతుంది, హిస్టారికల్లీ 200-day మూవింగ్ యావరేజ్ కానీ, ఈ కేసులో ఫ్రైడే ఒక్కరోజు 10% పెరిగింది. ఏ యాసెట్ కూడా ఇంత పెరగడం ఇట్స్ నాట్ కామన్, వెరీ రేర్గా జరుగుతుంటుంది అది. దెన్ తర్వాత ఇంకొకటి కూడా కారణం ఏంటంటే, మొన్న రాత్ర ట్రంప్, జెలెన్స్కీ, పుతిన్ వీళ్ళ మధ్యలో ఒక సంధి కుదరచ్చు, కొత్త సంవత్సరంలో యుద్ధం ఆగిపోవచ్చు అనేది అది మొన్న రాత్రి సిచ్యువేషన్. బట్ నిన్న రాత్రి వచ్చేసి మారిపోయింది. సో పడిపోవడానికి మొన్న రాత్రి సిచ్యువేషన్ కారణం. ఎందుకంటే అడగచ్చు అందరూ, నిన్న రాత్రి ఏం జరిగింది? వాడు అలా మాట్లాడే టైంలోనే ఉక్రెయిన్ వాడు డ్రోన్స్తో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇంటిపైనే దాడి చేశాడు. సో వాళ్ళు ఎస్కలేట్ చేశారు. సో ఇంకా యుద్ధం అనేది పెరగబోతుందని తగ్గదు. అది ఓవర్ నైట్ జరిగింది. బట్ నిన్న మాత్రం పరిస్థితి అది. దాంతోపాటు కొన్ని మేజర్ కారణం ఏంటంటే 200 DMA హిట్ అవ్వడము, ఒక్కరోజు 10% అవ్వడము, ఇన్వెస్టర్స్ భయపడ్డము. సో ఇవన్నింటి కారణాల వల్ల ఈ ఒక్కరోజు 21,000 అంటే రఫ్లీ 8-9% క్రాష్ అయింది. బట్ ఇవాళ ఆల్రెడీ మార్నింగ్ మనం 30th రోజు చూసుకుంటే డిసెంబర్ ఒక 6% వరకు రికవర్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ లెర్నింగ్ లెసన్ ఏంటంటే 21,000 పడిపోయింది కాదు, ఆర్ ఇంత పెరిగిందని కాదు. చూడాల్సింది ఏంటంటే వోలటిలిటీ. సిల్వర్ ఈజ్ హైలీ వోలటైల్. నేర్చుకోవాల్సిన లెసన్ అది. మనము ఈ సంవత్సరం కూడా 15-20% కరెక్షన్స్ చూసాము డిసెంబర్లో, కానీ అసలు దివాళీ తర్వాత చూసాము. అవును. సో మీకు అంత పడిపోతున్నప్పుడు తట్టుకునే ధైర్యం, కమిట్మెంట్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇబ్బందులు పడతారు. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఏంటంటే హైలీ వోలటైల్ యాసెట్స్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వవు. సేమ్ థింగ్ మనం చూసాము ప్రీ దివాళీ బిట్ కాయిన్ లాంటివి ఎలా పెరిగాయో. ఆ తర్వాత 1,20,000 దగ్గర నుంచి 80,000 దాకా పడిపోయింది. 75,000 దాకా కూడా వెళ్ళిపోయింది. ఎవరికైతే ఆ అపటైట్ ఉన్న వాళ్ళు ఉంచుకున్నారో, మిగిలిన వాళ్ళందరూ బయటపడి నష్టాల్లో అమ్ముకొని బయటకు వచ్చారు. బట్ ఇవాళ మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి 90,000 దాటింది. అది ఎందుకు ఇచ్చానంటే ఎగ్జాంపుల్, వోలటైల్ ఎక్కువగా ఉన్న యాసెట్స్ ఏవైతే ఉన్నాయో, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు నీకు కన్విక్షన్ లేకపోతే ఆ యాసెట్లో ఎంటర్ కావద్దు. ఎందుకంటే అది మెంటల్గా నీ హెల్త్ పాడు చేస్తుంది. ఎందుకంటే ఇది కూడా చేయడానికి కారణం ఈ వీడియో కూడా ఏంటంటే, పొద్దున్న నుంచి ఒక 4-5 కాల్స్ వచ్చాయి మార్నింగ్ ఓపెన్ అవ్వకముందు, మార్కెట్ ఓపెన్ అవ్వకముందే. సార్, నా దగ్గర ఒక 10 కిలోల వెండి కొన్నాను 2,50,000 దగ్గర లాస్ట్ వీక్, నిన్న పడిపోయింది 21,000, ఏం చేయమంటారు? అట్లా మల్టిపుల్ కాల్స్ వచ్చాయి. సో దానికి ఒకటే చెప్పేది, మీ కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉంది, నాకు డబ్బులు ఇప్పుడు ఇమ్మీడియట్గా అవసరం లేదు, నేను ఈ ఇయర్ గోల్డ్ సిల్వర్ నియర్లీ 174% పెరిగింది, ఫ్యూచర్లో కూడా అలా పెరగబోతుంది అనే కన్విక్షన్ నాకుంటే, ఆ కన్విక్షన్ మీద నిలబడి ఇన్వెస్ట్ చేయాల్సిందే. లేదు, ఆ కన్విక్షన్ లేనప్పుడు మాత్రం ఇదంతా మైండ్ సెట్. ఓకే, సో ఇది ఒకవైపు నుంచి. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగారు, ఎలా ఉండబోతోంది 2026లో ఎలా ఉండబోతుంది. ఒకటి, సిల్వర్ 5 years నుంచి షార్టేజ్లో ఉంది. ఫిజికల్ డిమాండ్కి ప్రొడక్షన్కి మధ్యలో గ్యాప్ అయితే పెరుగుతూ ఉంది. అండ్ 5 yearsలో అప్లికేషన్స్ ఆఫ్ సిల్వర్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ పెరుగుతూ పోతూ ఉన్నాయి. కొత్త బ్యాటరీ టెక్నాలజీస్లో కానీ, సోలార్ టెక్నాలజీస్లో కానీ, సెమీకండక్టర్ వాటిల్లో కానీ సిల్వర్ అవసరం చాలా పెరిగిపోయింది. మనం చూస్తే లాస్ట్ 15 days బ్యాక్ ఈ ర్యాలీ రావడానికి వన్ ఆఫ్ ద కారణం చూసుకుంటే, శాంసంగ్ ఒక మైండ్ని మొత్తం 5 years ప్రొడక్షన్ కొనేసింది. ఎందుకు? ఒక కొత్త బ్యాటరీ టెక్నాలజీతో, ఫాస్టర్ బ్యాటరీ, అందులో ఒక్కొక్క కార్కి ఒక్కొక్క కిలో సిల్వర్ అవసరం వస్తుంది, ఒక్కొక్క కిలో ఒక బ్యాటరీకి అని వాళ్ళు మొత్తం ఒక క్యాప్చర్ చేసేసారు. సో ఇది కూడా ఒక డిమాండ్ డ్రైవరే. దెన్ ఇంకొక డిమాండ్ డ్రైవర్ ఏంటంటే, ఈ రీసెంట్ పర్ఫార్మెన్స్ వల్ల ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది అందరి నుంచి సిల్వర్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు అని మర్చిపోవాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ బయింగ్ ఫిజికల్ సిల్వర్ కానీ
ఆర్ ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఫిజికల్ సిల్వర్ అని ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు ఫిజికల్ సిల్వర్ ఎవరైతే ఇప్పుడు ఇందాకల గారు వన్ ఆఫ్ మీ క్లయింట్ అని చెప్పుకోవచ్చు. సో మీకు కాల్ చేసి ఒక 10 కేజీస్ కొన్నారన్న. సో దాన్ని మళ్ళీ రీసేల్ చేయాలంటే 50% వాళ్ళు డిస్కౌంట్‌లో తీసుకుంటారు. ఎందుకంటే రీసేల్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి. Yeah. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో తీసుకుంటారు. సో ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో తీసుకోవాలంటే ఈటీఎఫ్ బెస్ట్ అని అంటారు. ఇంకా ఈటీఎఫ్ కాకుండా ఇంకా అదర్ ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయని అంటారు. సో వెరీ రిలవెంట్ క్వశ్చన్. సో సిల్వర్ ఇన్వెస్ట్ చేయడానికి ఫిజికల్ అంటే పక్కన షాప్కి వెళ్ళిపోయి, బట్ ప్రాబ్లం ఏంటంటే సిల్వర్ది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ ఈ 1 ఇయర్లో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కన్నా ఎంసీఎక్స్ ట్రేడింగ్ ప్రైస్ కన్నా నీకు ఎక్కువగా అమ్ముతున్నారు. నువ్వు అమ్మాలని వెళ్ళినప్పుడు మాత్రం ఒక 10,000 15,000 తక్కువ చేస్తున్నారు. సో 2 వైపులా నువ్వు నష్టపోతున్నావు. యూజువలీ బై లో సెల్ హై అంటాం. ఇక్కడ ఆపోజిట్ అవుతుంది. బై అయ్యేటప్పుడు కూడా మనం హైలో కొంటున్నాం, మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ కొంటున్నాం. అమ్మేటప్పుడు లోలో అమ్ముతున్నాం, విచ్ ఈస్ టోటల్లీ కాంట్రాస్ట్. సో ఇలాంటప్పుడు ఏంటంటే నువ్వు వ్యూ లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం ఓకే, ఆర్ సెక్యూరిటీ నేను పెట్టుకోగలుగుతానంటే ఓకే. బట్ అందరికీ అవకాశాలు ఉండవు. అందరికీ ఈ బాధ అంటే ఇట్లా అమ్మేప్పుడు ఇది కొనేప్పుడు ఇలా ఉన్నప్పుడు దానికన్నా ఈటీఎఫ్స్ అనేవి చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ అందరూ కూడా డీమ్యాట్తో కంఫర్టబుల్ లేరు. కొద్దిమందికి డీమ్యాట్ అకౌంట్స్ ఉండవు. అలాంటప్పుడు ఏంటి అనే క్వశ్చన్. కానీ చాలా మందికి మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు మాత్రం ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా సిల్వర్లు కొనొచ్చు. చాలా ఒక లాస్ట్ 1.5 2 years బ్యాక్ ఎక్కువగా లేకుండే ఆప్షన్. బట్ లాస్ట్ 1.5 2 yearలో మెనీ ఫండ్స్ హ్యావ్ లాంచ్డ్. ప్యూర్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఫండ్స్, ఒక 6-7 రకాల మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ ఫండ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. వెరీ సింపుల్గా మీకున్న ఆల్రెడీ మీకు మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయి డబ్బులు, అదే కేవైసీ ఈజ్ వ్యాలిడ్. జస్ట్ ఆ ఫండ్ హౌస్ కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కానీ మాట్లాడి వాళ్ళ వెబ్సైట్లో కానీ వెళ్తే, ఆ యాప్ ద్వారా కానీ వెళ్తే సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్ ఎఫ్ఓఎఫ్ అంటాం. ఈటీఎఫ్ ఏమో డిమాట్ ద్వారా, ఎఫ్ఓఎఫ్ కానీ ప్యూర్ ఫండ్ ఏవైతే ఉన్నాయో సిల్వర్ ఫండ్, దానికి మ్యూచువల్ ఫండ్. మీకు డిమాట్ అవసరం లేదు. ఇక్కడ కూడా సేమ్ మోరార్లెస్ సిల్వర్ ఎలా పెరుగుతుందో అక్కడ అలాగే ఉంటుంది. ఇలా కొనేప్పుడు ఒక ప్రైజ్, అమ్మేప్పుడు ఒక ప్రైజ్, డిఫరెన్స్ ఉండదు. ఉన్న అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు లాస్ట్ అక్టోబర్ నవంబర్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొత్త సబ్స్క్రిప్షన్ ఆపేశాయి. ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంది, మేము కొనలేకపోతున్నాము అని ఆపేశారు. సో మీరు కొనేప్పుడు ఒక ప్రైజ్, అమ్మేప్పుడు లాస్లో అమ్మాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాటి ద్వారా చేయొచ్చు. ఇది పెట్టడానికి ఇంకొక కారణం సిల్వర్ది ఇంకోటి మిస్ అవుతున్నాం ఏంటంటే, వారి ఇంపార్టెంట్ థింగ్ అందరూ తెలుసుకోవాల్సింది, పెరిగేయడానికి ఇంకో అవకాశం ఏంటి, రీజన్ ఏంటి, కారణం నెక్స్ట్ ఇయర్ కూడా 2026 మినిట్ ఇయర్ చైనా వచ్చేసి Jan 1 నుంచి సిల్వర్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయబోతుంది. ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో చైనా నియర్లీ 70% సిల్వర్ ప్రొడ్యూస్ చేస్తోంది చైనా. సో దీనివల్ల ఆబ్వియస్లీ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 30% వాళ్ళ ప్రొడక్షన్ ఐదర్ కొత్త మైన్స్ కావాలి, కొత్త ప్రొడక్షన్ ర్యాంపప్ అవ్వాలి, ఆర్ డిమాండ్ తగ్గాలి. సో దిస్ ఈజ్ అనదర్ డిమాండ్ డ్రైవర్. పాజిటివ్, నెగిటివ్ నేను ఇంతకుముందు ఎన్ని చెప్పాను, పాజిటివ్ కూడా ఇది ఒక పాయింట్ అనమాట. సిల్వర్ ఇంకా పెరగచ్చు అనే కారణం ఇది కూడా. ఇంకోటి మనం మర్చిపోకూడదు ఏంటంటే, చైనీస్ గవర్నమెంట్ ఈ సంవత్సరము వాళ్ళ న్యూ ఇయర్కి మీరు గిఫ్ట్లు ఇచ్చే బదులు మెటల్, బంగారం, సిల్వర్ ఇవ్వండి అని వాళ్ళ ప్రజలకి ఎంకరేజ్ చేసింది. సో డొమెస్టిక్ డిమాండ్ కూడా పెరిగింది అక్కడ. సో జనరల్గా చైనా పాపులేషన్ మనంత గోల్డ్, బంగార ప్రియులు కాదు, ఇండియన్ అంత ప్రియులు. సో ఆ లెక్కన చూసుకున్న చైనా నుంచి మేజర్ థ్రెట్ ఉంది సిల్వర్కి నెక్స్ట్ ఇయర్. వాళ్ళు అనుకున్న ప్లాన్ చేస్తే మాత్రం సిల్వర్ ఇంకా పెరగచ్చు. సో రెండు వైపులా ఇది పదునైన కత్తి లాంటి సిల్వర్, వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇది మర్చిపోకూడదు. బంగారానికి ఇంత పెద్దగా ఉండకపోవచ్చు, ఎందుకంటే బంగారం పైన ఎవరి పట్టు ఇట్లాంటి మార్కెట్ డామినెన్సే కానీ అట్లాంటివి లేవు కాబట్టి అది మోర్ ఫ్రీగా మూవ్ అవుతుంది ప్రైజెస్, అండ్ వొలటిలిటీ తక్కువ ఉంటుంది, స్టేబుల్గా మెల్లిగా స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఆన్ ద హోల్ సిల్వర్తో జాగ్రత్త. మెరుపులతో మెరుస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఆ మెరుపులతో కాల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇఫ్ యూఆర్ నువ్వు వొలటిలిటీ తట్టుకోలేకపోతే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.